గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులారా సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 48 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 49వ భాగాన్ని చెప్పుకునే ముందు ఈ భాగవతాన్ని రాసిన వ్యాసుల వారిని స్తుతించుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమ. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కర్త అయిన ఈశ్వరుడు లేకపోయినా సృష్టి స్థితి లయాలకు గురి అయ్యే వైచిత్రికల ఈ సర్వప్రపంచం కర్మవశాన పుడుతుంది అని మీరు అనుకోవచ్చు. మృత్యుదేవత మనవుడైన వేణుడు మొదలైన దుర్మార్గులు వాళ్ళ మాటలు తీసి పక్కన పెట్టండి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు, మా పితామహుడైన అంగభూపతి మొదలైన వారికి, ఇంకా ప్రముఖులైన రాజన్యులకు, బ్రహ్మ, శివుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి మొదలైన భాగవతులకి వాసుదేవుడు ప్రసన్నుడై వరప్రదాత అయి కోరిన కోరికలను ప్రసాదించి స్వర్గాది పుణ్యలోకాలని పరంపదమైన మోక్షాన్ని అనుగ్రహించిన వాడిగా ప్రసిద్ధికి ఎక్కాడన్న సంగతి మీకు తెలుసు కదా. ప్రజలను ఉద్దేశించి, సభికులను ఉద్దేశించి పృథు చక్రవర్తి అంటున్న మాటలు అన్నమాట. దేవుడు లేడని ఎవరో కొంతమంది చెప్తారు. ఆ ధర్మహీనులు వాళ్ళ మాటలను లెక్క పెట్టద్దు. ఇదిగో ఇప్పుడు నేను చెప్పానే, వీళ్ళందరికీ కూడా ఆ మహానుభావుడు, ఆ వాసుదేవుడు వరాలనిచ్చాడు ప్రత్యక్షమే. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఇటువంటి పెద్దల అనుభవాలను బట్టి చూస్తే ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు లేనడం అనేది పొసగని మాట. గొప్ప తపస్సంపన్నులైన మహర్షులను పూజించడం వల్ల ప్రాప్తించిన శ్రీహరి పాదసేవ, ఆయన పాదపద్మాల నుండి పుట్టిన పవిత్ర గంగాది నదిల్లాగా జన్మ జన్మాంతరాల్లో చేసిన బుద్ధిమలాన్ని, పాపాలని, సంసార తాపాలని పూర్తిగా పోగొట్టి సమస్త మనోమాలిన్యాల్ని కూడా తుడిచిపెడుతుంది. ఇంకా భక్తితో భగవంతుడైన నారాయణుని పాదపద్మాలని అనవర్తం ఆశ్రయించుకున్న వారికి సమస్త మనోదోషాలు కూడా తొలగిపోతాయి. గొప్ప వైరాగ్యం ప్రాప్తిస్తుంది. విజ్ఞానం, ధైర్యం, శక్తి లభిస్తాయి. అటువంటి వాడు ఏనాడు కూడాను అపారమైన సంసార దుఃఖాన్ని పొందడు. నారాయణుడు సర్వ జగత్తుకు కూడా ఆధారమైన భగవంతుడు. ఆయనే కర్త. ఆయనతో సమానులు కానీ, ఆయన కన్నా అధికులైన వారు కానీ లేరు. ఆయన మహాధీరుడు. తనకన్నా వేరొకడు లేనివాడు. కర్మవశం చేతనే ఈ లోకం జన్మిస్తుంది, పెంపొందుతుంది, నశిస్తుంది అని మీరంటారేమో. అది కుదరని మాట. కర్మ జడ పదార్థం. కాబట్టి ప్రపంచ సృష్టికి కర్త అది కాజాలదు. అంచేత ఆ మాట ఒప్పైనది కాదు. ఈ జగత్తు అనే కార్యానికి విష్ణువే కారణం. అందువల్ల ఆయన భగవంతుడు, ఆయనే పరమేశ్వరుడు. రేపు మనం 50వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీశ. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురు.